హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మొత్తం ఉద్యోగ ఉపాధ్యాయ స్వామ్యం ఉలిక్కి పడేలా తీర్పు అనేది విడుదల హైకోర్టు సంచలన తీర్పు అయితే విడుదల చేయడం జరిగిందండి. ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుందండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం. ఈ తీర్పు అనేది ఎక్కడే కానీ మనం విని చూసి ఉన్నామండి. సో అటువంటి తీర్పు అయితే విడుదల కావడం జరిగింది. హైకోర్టుకు సంబంధించి చాలా రేర్గా అయితే చూస్తూ ఉంటాము. మొదటగా ఆ విషయాన్ని చూసుకున్నట్లయితే ఎన్నికలు జరుగుతున్న వేళ పశ్చిమ బెంగాల్ రాజకీయాలను కుదిపేసేలా సంచలన తీర్పును కలకత్తా హైకోర్టు డివిజన్ బెంచ్ సోమవారం వెలువరించిందండి. అదేంటంటే 2016 సంవత్సరంలో స్టేట్ లెవెల్ సెలక్షన్ టెస్ట్ ద్వారా భర్తీ చేసిన 25,000కు పైగా 25,753 ఉద్యోగాలను మొత్తం అప్పట్లో ఇచ్చిన ఉద్యోగాలను ఇప్పుడు రద్దు చేస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. అంతేకాదండి, అప్పట్లో ప్రభుత్వ ఎయిడెడ్ స్కూల్ టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీలో అవకతవకలు జరిగాయన్న నేపథ్యంతో ఈ కోర్టు అయితే ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఆనాడు నోటిఫికేషన్ ద్వారా జాబ్ పొందిన వాళ్ళంతా గత 8 ఏళ్ళుగా అదే కాదు, ఇది సంచలనం అండి. గత 8 ఏళ్ళుగా వాళ్ళు తీసుకుంటున్న శాలరీలు అన్నీ కూడా 12% వడ్డీతో, అంటే సంవత్సరానికి 12% వడ్డీ, రూపాయి వడ్డీతో కలిపి కేవలం 4 వారాల్లోనే ఆ డబ్బంతా వడ్డీతో సహా తిరిగి చెల్లించాలి. వాళ్ళ జాబు పోయింది, ప్లస్ వాళ్ళు 8 సంవత్సరాలుగా తీసుకున్న జీతాన్ని విత్ ఇంట్రెస్ట్ 12% ఇంట్రెస్ట్తో వచ్చే 4 వారాల్లో చెల్లించాలని అయితే సంచలన తీర్పు అయితే ఇచ్చిందండి. ఇది మనం ఎక్కడ కని విని ఎరిగి ఉన్నాము. సో అటువంటి తీర్పు అయితే రావడం జరిగింది. సో ఆ డబ్బు వసూలు చేసే బాధ్యత అయితే ఆయా ఉద్యోగులు నివసించే జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం అప్పచెప్పిందండి. మరి వారు ఎలాగూ కట్టలేరు కాబట్టి వాళ్ళ ఆస్తులు ఏమైనా జప్తు చేస్తారా, లేదంటే ఇంకా వేరే ఏమైనా చర్యలు తీసుకుంటారా, అసలు ఇది జరుగుతుందా, సాధ్యమేనా అన్న కోణంలోనే మనకైతే ఆలోచన ఉండదు. సో కాబట్టి ఇది అసంభవం అని అయితే చెప్పుకోవచ్చండి. ఎందుకంటే 8 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉద్యోగం చేసిన దానికి వడ్డీ ఇంట్రెస్ట్తో చేసి ఇవ్వాలంటే ఇది అసంభవం అని చెప్పుకోవచ్చు. సో మళ్ళీ ఫ్రెష్గా పోస్టుల భర్తీ అయితే చేస్తామని కూడా తీర్పు ఇవ్వడం జరిగిందండి. ఈ 2016 సంవత్సరంలో ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉపాధ్యాయులతో పాటు గ్రూప్ సి, గ్రూప్ డి సిబ్బంది నియామకానికి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అప్పట్లో. సో మొత్తం 24,650 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వగా 23 లక్షల మందికి పైగా హాజరయ్యారండి. సో అయితే 25,753 మందికి అయితే అపాయింట్మెంట్ లెటర్లు అయితే ఇచ్చారు. సో మొత్తానికి అయితే 25,000కు పైగా 26,000 మందికి దగ్గరగా అయితే అపాయింట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చారు. తాజాగా హైకోర్టు ఆదేశాలతో వీరంతా ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది. సో అప్పట్లో రాష్ట్ర ఎంపిక రాసిన మొత్తం 23 లక్షల మంది అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను మళ్ళీ అప్పుడెప్పుడు రాసిన ఎగ్జామ్స్ని మళ్ళీ ఇప్పుడు మూల్యాంకనం, అంటే రీవాల్యుయేషన్ చేయించాలనేది హైకోర్టు సోమవారం ఆదేశించింది. సో మళ్ళీ ఫ్రెష్గా ఈ 25,753 పోస్టులకు భర్తీకి మళ్ళీ రిక్రూట్మెంట్ వదలాలి. సో రిక్రూట్ చేసుకోవడానికి నోటిఫికేషన్ పంపి మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా కూడా కేవలం 15 రోజులలోనే ఈ 25,753 పోస్టులను భర్తీ చేయాలి వేరే వారితో అని కూడా సంచలనమైన ప్రణాళిక సిద్ధం చేయాలంటే సంచలనమైన బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్కి అయితే ఈ విధంగా హైకోర్టు సంచలన తీర్పే అని చెప్పుకోవచ్చండి. షాకుల మీద షాకులు అయితే తగులుతూ ఉన్నాయి. ఇక 2016లో జరిగిన జాబ్ రిక్రూట్మెంట్ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి 3 నెలల్లో నివేదికను ఇవ్వాలని అయితే ఐజీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై సిబిఐ దర్యాప్తు కొనసాగించవచ్చని, ఈ కేసులో ఎవరినైనా కస్టడీకి తీసుకోవచ్చని కూడా ఈ విధంగా పేర్కొనడం జరిగింది హైకోర్టు. సో టీచర్ల భర్తీకి సంబంధించిన ఈ కుంభకోణంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అలాగే తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ పార్టీ పార్థ చటర్జీని కూడా ఇప్పటికీ ఈడీ అరెస్టు చేసి ఉంది. సో చూడండి, మరి 25,753 ఉద్యోగాలు రద్దు చేయడం అనేది అస్సలు ఆషామాషి అన్న విషయమే కాదండి. పైగా రద్దు చేయడమే కాక వారందరినీ విత్ ఇంట్రెస్ట్ 12% ఇంట్రెస్ట్తో 4 వారాల్లో ఈ 8 సంవత్సరాల్లో తీసుకున్న అమౌంట్ను విత్ ఇంట్రెస్ట్తో కట్టాలి అని చెప్పడము. అదే కాకుండా మళ్ళీ వితిన్ 2 వీక్స్లో ఆ పోస్టులన్నీ కూడా మళ్ళీ భర్తీ చేయాలి అని వేరే వారితో, అంటే అర్హులైన వారితో భర్తీ చేయాలని నోటిఫికేషన్ ఇవ్వడం, ఇవన్నీ కూడా మనకు చూసుకోవచ్చండి. మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని ఒకసారి కామెంట్లో అయితే తెలియజేయండి. సో ఈ 26,000 ఉద్యోగాల రద్దు చట్ట విరుద్ధం అనేది అంటున్నారు మమతా బెనర్జీ గారండి. సో బెంగాల్లోని
రాయ్గంజ్లో ఎన్నికల ప్రచారం చేస్తున్న సీఎం మమతా బెనర్జీ కోల్కతా హైకోర్టు తీర్పుపై ఘాటుగా స్పందించారు. ఆవిడ ఏకంగా 25,753 మంది ఉద్యోగాలను రద్దు చేయడం చట్ట విరుద్ధం. సో ఈ తీర్పును ఎగువ స్థానంలో సవాలు చేస్తామని వెల్లడించారు. అంటే పైకి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకండి. సో ఈ విధంగా న్యాయ వ్యవస్థ తీర్పులను బీజేపీ నాయకులు ప్రభావితం చేస్తున్నారని అయితే దీది అంటారండి. సో మమతా బెనర్జీ దీది ఆరోపించారు. సో 2016లో ఉద్యోగాలు భర్తీ అయిన 26,000 మంది టీచర్లు, అంటే 1.5 లక్షల కుటుంబాలు ఉంటాయి మరి. సో వారంతా కూడా గత 8 ఏళ్ల వేతనాన్ని 4 వారాల్లో చెల్లించడం ఎలా సాధ్యమవుతుంది అని మమతా బెనర్జీ ప్రశ్నించారు. ఉద్యోగాలు కోల్పోయిన వారికి డబ్బులు ఎలా వస్తుంది? సో వారు ఎలా చెల్లిస్తారు? వారు తిండికే ఉండదు కదా! సో వారికి బేసిక్ నీడ్స్ ఉంటాయి కదా అని చెప్పేసి ఈ విధంగా ఆవిడ పోరాడతామని చెప్పి, సో వారికి పూర్తిగా అండ ఉంటాము, వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని అయితే కోల్కతా మమతా బెనర్జీ గారు దీది హామీ ఇచ్చారండి. సో వారందరికీ న్యాయం జరిగేలా చూస్తామని అయితే చెప్పారు. మరి ఈ తీర్పు మీద మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తెలియజేయండి. ఇట్లా 26,000 మందిని ఒక్కసారిగా తీసేయడం, సో 8 ఏళ్ళు వాళ్ళు వర్క్ చేసినందుకు గాను విత్ ఇంట్రెస్ట్ 12% ఇంట్రెస్ట్‌తో వాళ్ళ డబ్బులు రిటర్న్ చేయడము వితిన్ 4 వీక్స్‌లో. సో ఇవన్నీ దీనిపైన ఒకసారి మీరైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.